మోడల్ 7100 20W50 అనమాట. టాప్అప్కి 5000 కిలోమీటర్స్ వస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అండ్ వస్తుంది కూడా. బట్ లీటర్ బాటిల్స్ 2 తీసుకుంటా, ఎందుకంటే 1.5 లీటర్ వచ్చేసి 1500 ఉంటుంది, ఈ 1 లీటర్ బాటిల్ వచ్చేసి 740 800 ఉంటుంది. సో రెండు కొంటే 800 1600లో 2 లీటర్స్ వచ్చేసాయి. అదే 1500లో 1.5 బాటిల్ 1500 ఉంటుంది. సో రెండు కొంటే మనకు సేఫ్ కాబట్టి అట్లా తీసుకున్నా. సో వై మోటల్ చెప్పు. ఏదో ఏదో మోటల్ ఆయిలే ఎందుకు అంటే మోటల్ ఆయిలే వాడాలని నేను అంటలేను. అల్టిమేట్ వాడినా, మోటల్లోనే ఇంకోటి 5100 వాడినా అని చెప్పిన, ఇవన్నీ వాడినా. కానీ నాకు మోటల్ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ ఏది ఇవ్వలేదు. ఎందుకంటే అది మంచి పికప్ ఇస్తుంది, మంచి మైలేజ్ కాదు కానీ మంచి పికప్ ఇస్తుంది. వైబ్రేషన్స్ ఉండవు. ఫస్ట్ థింగ్ వైబ్రేషన్స్ చాలా తక్కువ ఉంటాయి మోటల్ 7100లో. గుడ్ పికప్ ఇస్తుంది అండ్ గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంటుంది. నేను ఎక్స్పీరియన్స్ ఇది వాడాలనుకుంటే మాత్రం పక్కా బండి తీసుకోగానే ఎమ్మటే చేంజ్ చేయకండి. బండి తీసుకున్న ఒక 10,000 or 15,000 కిలోమీటర్స్ తర్వాత వాడండి ఈ 7100. ఇంకా ఇది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ 7100. ఎవరితో పెడతారు ఆయన మనకు తెలియదు, సారీ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? అది పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ 500 కిలోమీటర్స్ వరకు కొంచెం హీట్ అనిపిస్తుంది ఇంజన్, అది లెవెల్ తక్కువ అవుతుంది. టాప్అప్ చేసుకోండి. ఇంజన్ ఆయిల్ ఫ్లెష్, ఇంజన్ ఆయిల్ ఎడిటివ్ అని ఉంటాయి. 600cc ఆర్ 600cc అబోవ్ బైక్స్కి వాడతాం, అవసరం లేదు. ఇవి వాడితే ఇంకొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అందులో చెప్తా ఎట్లా చేంజ్ చేయాలి ఆయిల్. ఇంజన్ లోపల పార్ట్స్ ఖరాబ్ అయిపోతాయి, అలా అందుకే మోడల్ తీసుకున్నాం మళ్ళీ. సో ఇప్పుడు నేను మళ్ళీ కంబ్యాక్ రావాల్సిన రీజన్ నాకు బైక్స్ అంటే పిచ్చి. మోస్ట్లీ యంగ్స్టర్స్ ఉంటారు కదా మన వాళ్ళు.